అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షమే కదా. జూన్ మిడ్లోకి వచ్చేసాం. అయినా ఎండ అనేది కనిపించడం మానేసింది. వానదేవుడు సూర్యదేవుడిని కబ్జా చేసేసాడంటే నమ్ముతారా? మరి ఎందుకంటున్నాను అంటే వానలు కంప్లీట్ జూన్ స్టార్టింగ్ నుంచి వానలు వానలు వానలు. సూర్యదేవుడు ఏదో అడపాదడపా 1-2 గంటలు కనిపించడం తప్పనిచ్చి ఆయన చూపే లేకుండా అయిపోయింది. ప్లీజ్ సూర్యదేవుడా, మా అందరి తరపున ఒక విన్నపం, ప్లీజ్ మీరు కూడా వచ్చి మాకి సమ్మర్ అనే సీజన్ని కూడా చూపించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యాక్చువల్లీ మన ఏషియన్ మొక్కలకి ఎండలేనిదే గ్రోత్ అనేది కనిపించదు. ఎన్ని మన ప్రయత్నాలు చేసినా కూడా ప్రకృతి మనకి హెల్ప్ చేయండి. మనం ఏమి చేసినా వ్యర్థమే అని చెప్పాలి. లాస్ట్ టైం మన క్యాబేజీ పజిల్ని రివీల్ చేసాం కదా. సో ఈసారి క్యాబేజ్ అలా బ్రేక్ అయ్యి ఓపెన్ అయ్యేది డైరెక్ట్గా కళ్ళతో రోజు చూసాను అనమాట. ఒక 2 డేస్లో కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. సో ఇక ఆలస్యం చేయకూడదు అని డిసైడ్ అయ్యి ఉన్న క్యాబేజీలన్నింటినీ నేను హార్వెస్ట్ చేసేసాను. హార్వెస్ట్కి రెడీ అయ్యిండేటివి. క్యాబేజ్ హార్వెస్ట్కి రెడీ అయ్యింది అని ఎలా కనుక్కోవాలి అంటే మనం క్యాబేజ్ దగ్గర వెళ్ళి ఒక వేలుతో ఫింగర్ టిప్తో ప్రెస్ చేసాము అంటే అది లోపలికి వెళ్ళింది అంటే అది ఇంకా ఫామ్ అవుతుంది అని అర్థం. ఒకవేళ కొంచెం కూడా అది లోపలికి స్ట్రెచ్ కాలేదు అంటే అది కంప్లీట్ ఫామ్ అయిపోయింది, హార్వెస్ట్కి రెడీ ఉంది అని అర్థం. సో నేను వాటిని చెక్ చేసేసి అన్నిటినీ ఇలా ఇవాళ హార్వెస్ట్ చేసేసాను. వీటితో పాటుగా బఠానీలు తర్వాత మల్బెరీస్ కూడా హార్వెస్ట్ చేశాను. మీలో కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, నాకు ఏ సాయిల్ వెజిటబుల్స్కి గుడ్ అని చెప్పి అడుగుతున్నారు. సో యూనివర్సల్ సాయిల్ ఖచ్చితంగా మనం యూస్ చేసుకోవచ్చు. కంటైనర్ గార్డెనింగ్ చేసేవాళ్ళు యూనివర్సల్ సాయిల్ని యూస్ చేసుకోండి. నన్ను అడిగితే మీకు స్పేస్ ఉంటే మీరే సెల్ఫ్గా చేసుకుంటే కనుక ఇంకా ఉత్తమం అని చెప్తాను. ఎందుకంటే మనం చేసినప్పుడు మనం దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకా దాని న్యూట్రిషన్ పెరుగుతుందన్నమాట. ఇంట్లో వచ్చే కంపోస్ట్ దాంతో ఒకటి కంపోస్ట్ చేస్తాం వెజిటబుల్ వేస్ట్తో. అది కాకుండా మాన్యూర్స్ యాడ్ చేయాలి. మాన్యూర్స్ మనకి ఫ్రీ సోర్సెస్గా బయట దొరుకుతాయి. హార్సుల దగ్గరికి వెళ్ళాము అంటే కనుక అక్కడ హార్స్ డంగ్ దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇంట్లో చేస్తున్న కంపోస్ట్లోకి యాడ్ చేసేసి వదిలేసాము అంటే 1 ఇయర్ తర్వాత మీకు మంచి గోల్డ్ లాంటి సాయిల్ తయారవుతుంది. దాన్ని మన మొక్కలకి వాడాము అంటే సో బయట కొనే అన్ని సాయిల్స్ ఒక పక్కకి తోసేయచ్చు మన సాయిల్ న్యూట్రిషన్ ముందర. అలా ఉంటుంది. వీటితో పాటుగా 6 వీక్స్ వన్స్ చికెన్ మాన్యూర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. లింక్ కోసం నాకు కమెంట్ చేశారు అంటే లింక్ మీకు షేర్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళకి. వీటితో పాటు వుడాష్ పౌడర్ తర్వాత వర్మ్స్తో చేసిన కంపోస్ట్ వేసాము అంటే ఇంకా మన సాయిల్కి తిరిగేలేదు. ఇంకా ఫ్రీ సోర్సెస్గా వచ్చే రైస్ వాష్డ్ వాటర్ అలాంటి